హే! హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏంటి మూటలు మోసుకొని ఎళ్తున్నా అనుకుంటున్నారా? 1 గాదు, 2 గాదు, 3 పట్టుకొనొస్తున్నా అండి. ఇక్కడ వేస్ట్ అంతా ఇట్లా సెపరేట్ చేస్తా ఉండాలి. పేపర్ ఒకటి, ప్లాస్టిక్, రెస్టిమ్యూల్, బయో ఇట్లా డిఫరెంట్‌గా సెపరేట్ చేస్తా ఉంటారండి. ఇది జూడండి నేను వేఫీ తిని అట్లనే వేసేసాను. కానీ వేఫీ పైన కవర్ ప్లాస్టిక్ గదా! లోపల పేపర్. సో, అది గూడా సెపరేట్ జేయాలి మళ్ళీ. ఇవన్నీ సెపరేట్ చేసేసరికి చాలా టైం పడతది ఒక్కోసారి. ఇది జూడండి. దీనికి గూడా లాకేసుంటుంది. ఎవ్రీ అపార్ట్‌మెంట్‌కి ఇట్లా ఒక సెపరేట్ ఏరియా ఉంటుంది. ఓన్లీ ఆ అపార్ట్‌మెంట్‌లో ఉండే వాళ్ళకే ఆ కీస్ ఇస్తారు. సో, అపార్ట్‌మెంట్‌కి ఇలా వేస్ట్ పడేసుకోవడానికి ఒక స్పేస్ ఇస్తారు. అందులోనే వాళ్ళు డంప్ జేయాలి. ఈ కీస్ ఓపెన్ చేస్తున్నప్పుడల్లా నాకు భయమేస్తా ఉంటది. ఎందుకంటే చూడండి కరెక్ట్‌గా కీస్ ఓపెన్ చేసే కిందే ఆ గ్రిల్ పెట్టారు. పొర్రపాటున చెయ్యి జారి దాంట్లో పడితే ఏం చేయాలిరా బాబు అనిపిస్తా ఉంటది నాకు. సో, అందుకని చాలా జాగ్రత్తగా తీస్తా ఉంటాను. నేను అది తీస్తున్నప్పుడు మా హస్బెండ్ కళ్ళు మొత్తం దాని మీదే ఉంటాయి. ఇది ఎక్కడ పడేస్తదో అనుకుంటే చూస్తా ఉంటాడు నన్ను. చలో ఇంక మన చెత్త సామ్రాజ్యంలోకెళ్ళిపోదాం. ఇదే నా చెత్త సామ్రాజ్యం ఎట్లుంది. చూడండి ఎన్ని బిన్స్ పెట్టారో ఇక్కడ. యెల్లో బిన్స్ కనిపిస్తున్నాయి కదా ఇక్కడ. ప్లాస్టిక్ వేయాలి. ఓన్లీ ప్లాస్టిక్ మాత్రమే వేయాలి. ఇంకా మిగిలినయి ఏమి ఇందులో వేయకూడదు. అక్కడ మనకి స్పెసిఫిక్‌గా రాసి కూడా పెడతారు ఆ బిన్స్ మీద. పేపర్ గానీ, ఇంకా వేరే అదర్ ఐటెమ్స్ ఏమి వేయొద్దు అని చెప్పి. ఈ బ్లూ ఉన్నాయి గదా! ఇక్కడ మనం పేపర్ వేయాలి. వేస్ట్ సెగ్రిగేషన్‌లో రిపీటెడ్‌గా తప్పుగా డంప్ చేస్తే వేల యూరోస్‌లో ఫైన్స్ పే చేయాల్సొస్తది. సో, జాగ్రత్తగా ఉండాలి. ఆఖరికి మనం తెచ్చిన ప్లాస్టిక్ కవర్‌ని గూడా మళ్ళీ తీసుకొనెళ్ళి ఆ యెల్లో బిన్ అంటే ప్లాస్టిక్ బిన్‌లోనే పడేయాలి. ఇంకా ఇవన్నీ కాకుండా మిగిలిన వేస్ట్‌ని అంటే రెస్టిమ్యూల్‌ని ఇలా బ్లాక్ బిన్‌లో పడేసుకోవాలి. ఇవన్నీ గూడా అక్కడ డిస్‌ప్లేలో రాసి పెడతారు అదే రూమ్‌లో. అలా బయటికి రాగానే గ్రీన్ బిన్స్‌లో ఫుడ్ వేస్ట్ వేసేయాలి. ఫస్ట్‌లో ఈ ప్రాసెస్ కష్టంగా అనిపించినా, ఈ ప్రొసీజర్ అంతా బావుంది గదా! రీసైక్లింగ్ చేయడం ఎన్వైర్న్‌మెంట్ కోసం. రోడ్స్ మీద కూడా ఇలా పెద్ద పెద్ద మెషిన్స్ వేసుకొని క్లీన్ చేస్తా ఉంటారు. బావుంది కదా! న అంతే అండి ఈ వీడియోకి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి గదా! థాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.